నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. అన్న, నిన్న ఏదైతే అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు చేశారు, కేసులు పెట్టారు. కానీ మా ప్రభుత్వంలో పోడు భూములు పట్టాలు ఇస్తూ ఉన్నాం, అదేవిధంగా పంప్ హౌజులు ఇస్తూ ఉంటాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఇది బర్నింగ్ టాపిక్ ఇదే అయింది ఇప్పుడు తెలంగాణ, మరి ముఖ్యంగా అచ్చంపేటలో. ఆదివాసీలకే వస్తాం, ఆదివాసీల కోసమే వస్తున్నాం, ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపుతాం, ఆదివాసీలను ఉద్ధరిస్తాం అన్నటువంటి వాళ్ళు ఆదివాసీలను సభా ప్రాంగణానికి రానివ్వలేకపోగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. వాస్తవంగా నిన్న ఒక దగ్గర మా సాంప్రదాయం ఉంటుంది కదా, తెలంగాణలో బొడ్రాయి పండుగ ఉన్నది, వివాహాలు ఉన్నాయి, రకరకాల శుభకార్యాలు ఉన్నాయి. అదేవిధంగా అన్నింటికి మించి వాటన్నింటిని పక్కకు పెట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వినతి పత్రం ఇవ్వాలి, మా సకల దరిద్రాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి, ఎందుకంటే ఇక్కడనే పుట్టినా ఇక్కడనే చేస్తా అని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడినారు. కాబట్టి ఎంతో విశ్వాసంతోన నమ్మకంతోన వాళ్ళ హక్కులను వినియోగించుకొని వాళ్ళు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని నిర్బంధించినటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు ఈరోజు సంఖ్యలు వేసిండ్రని, అరెస్టులు చేసిండ్రని, దాడులు చేసిండ్రని ఏదో పనికిరాని మాటలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది ముఖ్యమంత్రి హోదాకు సూట్ కాదు, సరిపోదు. కాబట్టి మేము చేసింది తప్పు అయితే మీరు మంచి చేసి చూపియండి. మేము నిజంగా వాళ్ళని దాడులు చేసి ఉంటే మీలో వాళ్ళను సత్కరించండి, వాళ్ళని సభలో మాట్లాడనిచ్చేది ఉండే, వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు ఇచ్చేది ఉండే, వాళ్ళ వినతి పత్రాలను స్వీకరించేది ఉండే, వాళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చేది ఉండే. ఇవన్నీ ఏం చేయకుండా కేవలం మేము సిద్ధం చేసినటువంటి ప్రొసీడింగ్స్ను మాత్రం పంపిణీ చేసిపోయినారు. నేను ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ హోదాలో నేను అచ్చంపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో వందలాది ఎకరాలకు నేను ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది. నేను ఇవ్వడం కాదు, నిజంగా కొన్ని సందర్భాల్లో మా టాస్క్ ఎట్లుంటుందంటే కేసీఆర్ గారు రోజు ఒక లక్ష్యం పెట్టి ప్రజల కోసం పనిచేయమని మమ్మల్ని ముందుకు పంపించేటువంటి వాళ్ళు. వాళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి సమయం మాకు లేకున్నది. కానీ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సమయం దొరికింది. 26 మంది కోసం అక్కడికి వచ్చారు, మంచిది. ఒకరికైనా గౌరవం ఇవ్వాలి. ఎవరైతే నిర్లక్ష్యానికి అంతరించిపోతున్నటువంటి జాతి, ముఖ్యంగా చెంచు జాతి, వాళ్ళు 26 మంది అయినా రావడం అనేది నిజంగా స్ఫూర్తిదాయకమే. కానీ అక్కడ వచ్చి చేసింది ఏంటంటే సోలార్ పంపులు ఇస్తాము, తర్వాత మీరు సోలార్ ప్యానెల్స్ ఇట్లా డిజైన్ చేయండి, అట్లా డిజైన్ చేయండి. సభకు ప్రజలు రానటువంటి పరిస్థితుల్లో కాలయాపన చేస్తూ అమ్మాయిలను అక్కడ నిల్చోబెట్టి మాట్లాడించి ఏదో ప్రకటనలు ప్రచారంకి ఆర్భాటానికి అవకాశం ఇచ్చిన డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది. ఆయన రోజుకు ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. ఆయననే డిక్లేర్ చేసుకున్నాడు, నేను అసమర్థ ముఖ్యమంత్రిని. నేనే కాదు, మా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్రజలను ఓట్లు అడిగేటువంటి హక్కు, నైతికతను కోల్పోయిందని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు మొన్నటి పనికిరాని మాటలతోన. నన్ను కోసి పెట్టినా, నన్ను కోసుకున్నా నాకు ఉద్యోగస్తులకు డబ్బులు లేవు అని చెప్పేసి ఉద్యోగస్తులకు, సాధారణ సమాజానికి పంచాయతీ పెట్టేటువంటి ప్రయత్నం. అమాయకులు ఎవరు లేరు. అంటే డబ్బులు లేవని అంటా ఉన్నారు, కానీ రాష్ట్రంలో చూస్తే అందాల పోటీలు కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని పదే మాట్లాడుకుంటూ వచ్చింది. కాబట్టి పాశ్చాత్తాపంలో భాగంగా కేసీఆర్ గారు నిర్మించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూపించిండు, సెక్రటరియట్ను చూపించిండ్రు. కేసీఆర్ గారి హయాంలో ఏమైతే అభివృద్ధి జరిగిందో వాటన్నింటినీ ఈయన గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయనకు ఆ ఇమేజ్ లేదు, ఆ మార్పు కూడా లేదు ఆయన నైజంలో. కాబట్టి ఎవరైతే అందాల తారలు, ప్రపంచ సుందరీమణులు ఇక్కడికి వచ్చిండ్రో వాళ్ళ ద్వారా అట్లంటే చెట్టు పేరు చెప్పి కాయాలనుకునే నైజం వీరిది. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల సాధించింది ఏం లేదు. దావోస్ వెళ్ళి కానీ లక్షలాది కోట్ల రూపాయల నిధులు తెచ్చినాము, పెట్టుబడులు తెచ్చినాము అన్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ అందాల తారలు వచ్చినప్పుడు మేము వాళ్ళను ఉపయోగించుకున్నాం, ఈ రకంగా ప్రచారకర్తలుగా ఉపయోగించుకున్నాం, వాళ్ళ వల్ల మాకు ఇన్ని పెట్టుబడులు వచ్చినాయని మళ్ళీ ఒక 4-5 నెలలు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నమే తప్పిస్తే దీనివల్ల ఒరిగేది ఏం లేదు. 1,00,000 మందిని, 1,00,00,000 మందిని కోటీశ్వర్లను చేస్తా అంటున్నాను. నిన్న 12,600 కోట్ల రూపాయలు ఈ ఆదివాసీల అభ్యున్నతి కోసం కేటాయిస్తా అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రచించారు. ఈ సంవత్సరం 600 కోట్లు, వచ్చే సంవత్సరం 300 కోట్లు, 2030 కూడాను. వాళ్ళ తాత ఇచ్చిండు ఏమన్నా అధికారం? వాళ్ళ తాత లేకుంటే వారసత్వంగా వచ్చేదా ఈ అధికారం? మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తే ప్రభుత్వంలోకి వస్తే ఆయన ఆ మాట 30కి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలి. 12,600 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి 30 వరకు కూడా దీన్ని మేము ఖర్చు పెడతామని చెప్పేసి మాట్లాడడం. ఈ రోజు వరకు ఆయన బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కడ కూడా సక్రమంగా ఉపయోగించలేదు, ఖర్చు కావడం లేదు, నిధులే లేవు అని చెప్పుకోవడంతో పాటుగా
మమ్మల్ని ఎక్కడైనా పెట్టుబడుల కోసం వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, మేము చెప్పుల దొంగలు వచ్చిండ్రు అని అంత హీనంగా తన గురించి తానే చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇంకా ఒరిగేది ఏమి ఉండదు. కాబట్టి అదే తిట్ల పురాణం ఎత్తుకోవడం, గత ప్రభుత్వం గురించి మాట్లాడడం, వెళ్ళడం జరిగింది తప్ప ఇక్కడ నిజంగా నిన్న జరగాల్సినటువంటి సమావేశ ప్రాంగణం మన్ననూరు ఐటీడీఏ పిఓ ఆఫీస్ ఉంటుంది. చెంచులందరూ కూడా సాధారణంగా అక్కడే మొబిలైజ్ అవుతారు, గ్యాదర్ అవుతారు. లేదు అంటే పాపం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గ్రామం కూడా పక్కలనే ఉంటుంది ఎల్మపల్లి అని, ఆ గ్రామంలో నిర్వహించలే. కానీ ఇక్కడ కూడా ఈ మన్ననూరులో కూడా సమావేశ సభ నిర్వహించలేదు. ఎక్కడో తన వ్యాపార భాగస్వామ్య లేకుంటే ఎక్కడ ఏందో సంగతి తెలియదు కానీ మాచారంకి వెళ్ళి సభ నిర్వహించారు. ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నది ఏంటి అని అంటే అక్కడ ఉన్న ఖనిజ సంపద పైన కన్ను, లేదంటే రాబోయే ఎలివేటెడ్ కారిడార్ పైన కాంట్రాక్టర్లతోన ఇప్పటి నుంచే పార్ట్నర్గా చేరి రేపు భవిష్యత్తులో దొరకబోయేటువంటి కాంట్రాక్టులను తానే సొంతం చేసుకోవాలనే ప్రణాళిక చేసుకుంటున్నారు. అందుకే వచ్చిండ్రు తప్ప ఆదివాసీలకు ఉరకబెట్టడానికి రాలేదు అనేది మాత్రం చర్చ. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన విచారణ పొడిగిస్తూ ఉన్నారు, అంటే గడువు పెంచుతా ఉన్నారు. సో ఏంటంటే దీని వెనకాల ఏమైనా కుట్ర దాగి ఉందంటే ఏమైనా కుట్ర ప్లాన్ చేస్తున్నారు ఎవరెన్ని ప్లాన్ చేసినా మేము ఒక్కటే, త్యాగాల పునాదుల పైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామన్నాం, సాధించినాం. ఈ అబద్ధపు మాటలతోన పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేయాలి, కాలయాపనతోన ప్రజల్లో ప్రతిపక్షాలను అబాస్పాలు చేయాలి, పలచన చేయాలనే కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రజలకు సర్వస్వం అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుందా, ఇంకేమైనా కుట్ర చేస్తుందా, ఇంకేమైనా ప్రణాళిక రచిస్తుందా అంటే అవన్నీ మాకు సంబంధం లేదు. నేనేమంటున్నా ఒకటే, ఈ కాళేశ్వరం పైన ఎంక్వైరీ నడుస్తూ ఉంది కదా, దాన్ని వేగవంతం చేయండి, దానికి బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించండి చట్టపరంగా. కానీ అనవసరంగా ఒకటే విషయాన్ని పట్టుకొని దానివల్ల పదే ఒక 100 అబద్ధాలు పదే ఒక అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల నిజమవుతుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే తప్ప. బీఆర్ఎస్ పార్టీలో చీలికలు రాబోతున్నాయి, కొత్త పార్టీ రాబోతా ఉంటారు కూడా ప్రచారం నడుస్తూ ఉంది. సో ఏం చెప్తారు దీనిపై, ఏం క్లారిటీ? చాలా సందర్భాల్లో మీరు ఎవరైతే లక్ష్యంగా మాట్లాడుతున్నారో, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా, మా నాయకుడు కేసీఆర్ గారు, మేము ప్రాణం ఉన్నంత వరకు విడిపోయే పరిస్థితి లేదు, సమిష్టిగా మేము పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం, మేము పుట్టిందే ప్రజల కోసం, మా పార్టీ ఏర్పాటే ప్రజల కోసం, ఈ తెలంగాణ అభ్యున్నతి కోసం అని చెప్పడం జరిగింది. కాబట్టి మా పార్టీ నుంచి ఇంకో పార్టీ పుట్టుకొస్తుంది అనేది మాత్రం ఉట్టి తప్పుడు ప్రచారం. ఇక్కడ ఎవరికి ఆలోచనలు లేవు, కేసీఆర్ గారి నాయకత్వమే శిరోధార్యంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక